హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నిన్నైతే బాల త్రిపుర సుందరదేవి అవతారం కదండి. ఈ అవతారానికి పూజ చేసి 10 ఏళ్ల లోపు పిల్లల్ని పిలిచి వాయనం ఇస్తారండి. వాయనం ఇచ్చి పూజ చేస్తారు. దీన్ని సువాసిని పూజ అంటారు. ఇది ఎలా చేస్తారంటే, ఫస్ట్ 10 ఏళ్ల లోపు మెచ్యూర్ అవ్వని పిల్లల్ని తీసుకుని వాళ్ళ కాళ్ళు కడిగి పసుపు రాసి బొట్టు పెట్టి అమ్మవారే అక్కడ కూర్చున్నారు అని భావించి వాళ్ళకి పూజ చేస్తారండి. అంటే నామాలు ఉంటాయి కదా, ఆ నామాలు చదువుకుంటూ పూజ చేస్తారు, అష్టోత్తర పూజ. అలా చేస్తూ అంటే మనం పూజ ఏ విధంగా చేస్తాం అమ్మవారికి, అలానే అమ్మవారు కూర్చున్నారనే భావించి పూజ చేస్తారండి. పసుపు కుంకం అన్నీ ఇంకా అలానే చేసి మొత్తం అష్టోత్తర శతనామావళి చదివి పూజ చేస్తారు. సో ఇలా పూజ అయిన తర్వాత వాళ్ళకి వాయనం ఇస్తారనమాట. అంటే గాజులు, పువ్వులు, డ్రెస్, ఇంకా వాళ్ళ అమ్మవారికి ఏమి ఇస్తారు, పసుపు కుంకము అన్నీ కలిపి వాయనం ఇస్తారండి పూజ అయిన తర్వాత. ఇదైతే చాలా అంటే ఇంకా అమ్మవారే అక్కడ కూర్చున్నారు అని భావించి చేస్తారనమాట. పిల్లలు కాబట్టి బిస్కెట్ చాక్లెట్ కూడా పెట్టారు. సో ఇలా పెట్టింది వాయనం ఇస్తారనమాట ఆడపిల్లలకి. వాయనం ఇచ్చి ఇంకా ప్రసాదం ఏమన్నా చేస్తే ఆ ప్రసాదం కూడా తినిపించి అప్పుడు పంపిస్తారండి. బాగుంది కదా పూజ. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ గ్రూప్స్కి కూడా షేర్ చేయండి.